ఎస్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. గెస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ గెస్ట్ అవర్ కార్యక్రమంలో డిగ్రీ స్టడీ గురించి మనం మాట్లాడుకుందాం. మరి వేసవకాలం సెలవులు కూడా మరికొద్ది రోజులే ఉన్నాయి. మరి ఈ టైంలో డిగ్రీ స్టూడెంట్ ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఏ కాలేజీలో చదివితే మనకు భవిష్యత్తు బాగుంటుంది, ఏ కాలేజీలో స్టడీ బాగుంటుంది అనే ఆలోచన చేస్తుంటారు. అలాగే తల్లిదండ్రులు కూడా. దీనికి ఆన్సర్ ఒక్కటే, ఏంటంటే ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల. దీనికి ఆన్సర్ ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల. ఎందుకు చెప్తున్నానంటే ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి కూడా చదువుకుంటూనే ఉద్యోగాన్ని అందిపుచ్చుకుంటున్నారు. చదువైన తర్వాత ఉద్యోగాన్ని కూడా అందిపుచ్చుకుంటున్నారు. చదువు అయిపోయిన తర్వాత సర్టిఫికేట్తో పాటు ఉద్యోగాన్ని కూడా ఎంటబెట్టుకుని తీసుకెళ్తున్నారు. అది ఆ కాలేజీ యొక్క పరిస్థితి. ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో చదువుకునే విద్యార్థులకి ఏ విధమైనటువంటి శిక్షణ ఇస్తారు, అక్కడ లెక్చరర్స్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ ఎలాంటి కేర్ తీసుకుంటారు అనేది మనం తెలుసుకుందాం. మరి ఇది తెలుసుకునే ముందు మరి ఏఎస్ఎన్ కళాశాల యాజమాన్యంతో పాటు మరి ఆ కళాశాలలో ప్రిన్సిపాల్గా చేస్తున్నటువంటి డాక్టర్ కొలసాని రామచంద్ గారు, వారు విద్యార్థుల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్క నిమిషం కూడా ఆలోచిస్తూ ఎక్కడెక్కడో ప్రపంచంలో ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలన్నింటినీ వారితో మాట్లాడి ఉద్యోగాలు అందిపుచ్చుకునే విధంగా ఆయన పనిచేస్తున్నారు. మరి ఆ ప్రిన్సిపాల్ గారు డాక్టర్ కొలసాని రామచంద్ గారు మరి మన స్టూడియోలో ఉన్నారు. మరి ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల గురించి, అక్కడ జరుగుతున్నటువంటి స్టడీ గురించి మనం తెలుసుకుందాం. మరి తెలుసుకోబోయే ముందు ఎప్పట్లాగానే మరి మీ తరపు నుంచి, ఎస్ ఛానల్ తరపు నుంచి డాక్టర్ కొలసాని రామచంద్ర గారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం తెలియజేస్తున్నాను. నమస్తే సార్. నమస్తే అండి, అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు వేసవి సెలవులు కూడా అయిపోతున్నాయి, దగ్గరకు వచ్చేసినాయి. మరి డిగ్రీలో చేరే స్టూడెంట్ కూడా ఏది తీసుకోవాలన్నటువంటి కొంచెం డౌట్ ఫీల్ ఉంటారు. ఎక్కడ అయితే మన భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించుకునే పరిస్థితులు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మన ఏఎస్ఎన్ కళాశాల ఎంతో ఉత్తమమైన కళాశాలగా అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో ప్రత్యేకతలు ఏంటి? ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రత్యేకత, నేను గత 26 సంవత్సరాల నుంచి ఈ కళాశాలలో పనిచేయడం జరుగుతుంది. 2016 నుంచి ఈ కళాశాల ప్రిన్సిపల్గా కూడా ఉన్నాను నేను. గత 25 సంవత్సరాల్లో నుంచి ఏఎస్ఎన్ కాలేజీ ప్రత్యేకత ఏంటంటే కన్సిస్టెన్సీ, మేనేజ్మెంట్ ఆలోచనలో, తద్వారా ప్రిన్సిపల్, స్టాఫ్, స్టూడెంట్స్కి ఏ ఉద్దేశంతో అయితే గౌరవనీయులు అన్నాబత్తుని సత్యనారాయణ గారు ఈ కళాశాల స్థాపించారో, ఈ రూరల్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ద్వారా మంచి విద్యను అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి శివకుమార్ గారి ఆధ్వర్యంలో మేము ప్లేస్మెంట్స్, స్కిల్ ట్రైనింగ్ని యాడ్ చేయటం, ఈ రెండిట్లో ఎడ్యుకేషను, స్కిల్స్ అనేవి రెండింటిని కూడా పాళ్ళల్లో ప్రతి ఇయర్ కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ మా ఐడియాలజీ షిఫ్ట్ అవ్వకుండా స్టూడెంట్ ప్రోగ్రెస్నే దృష్టిలో పెట్టుకుని మా పెర్ఫార్మెన్స్లో, ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ పెర్ఫార్మెన్స్లో మంచి కన్సిస్టెన్సీ ఉండటం అనేది కాలేజీ ప్రత్యేకతగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఇంతకుముందు మేము చదువుకునే టైంలో కాలేజీకి వెళ్ళామా, చదువుకున్నామా, వచ్చామా అన్న పరిస్థితులు ఉన్నాయి సార్. ఇప్పుడు అలాంటి పరిస్థితులను అధిగమించి ఇప్పుడు విద్యార్థులు డైరెక్ట్గా ఏంటంటే ఉద్యోగం కూడా లభించే పరిస్థితులు ఉన్నటువంటి కాలేజీల్లో మంది ఏఎస్ఎన్ కళాశాల. అయితే 2025 సంవత్సరం అకాడమీ ఇయర్కి 92.3% ప్లేస్మెంట్ సాధించిన దానికి ఏంటి విధానం ఏంటి? దాన్ని ప్లేస్మెంట్స్ ప్రత్యేకతనండి, డెఫినెట్గా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ ప్రత్యేకత. ఎంత ప్రత్యేకత అంటే రాష్ట్రంలో ఉన్న చాలా డిగ్రీ కాలేజెస్ మన ట్రైనింగ్ మోడల్ని ఒక ఐడియల్ మోడల్గా కూడా తీసుకుంటారు. ఇది ప్రీవియస్ గవర్నమెంట్స్లో కూడా మనకి ఏపీఎస్ఎస్డిసి నుంచి బెస్ట్ ప్రాక్టీస్ మోడల్గా కూడా మన మోడల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎవ్రీ ఇయర్ గత 20 సంవత్సరాల నుంచి ప్లేస్మెంట్ చాలా బాగున్నవి. బట్ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే 24-25లో ఫైనల్ ఇయర్ పూర్తి చేసి బయటికి వెళ్తున్న బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ బయోటెక్నాలజీ, బీసీఏ, అలానే బీకామ్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థుల్లో 92.3% మంది విద్యార్థులకి జాబ్ రావడం జరిగింది. అది ఈ 2 డికేట్స్లో 20 ఇయర్స్లో హైయెస్ట్ ప్లేస్మెంట్ రేషియో అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ కూడా రన్ అవుతుంది.
కానీ ఇయర్ మనకి సుమారు 122 ఐటీ జాబ్స్ రావడం జరిగింది. ఐటీ, బీపీఎస్, నాన్ ఐటీ, బ్యాంకింగ్, కమ్యూనికేషన్ ట్రైనర్స్ ఇవన్నీ కలిపి 92.3% అచీవ్ చేయటం అనేది డెఫినెట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా చెప్పొచ్చు. అంటే దాదాపు ప్రతి విద్యార్థి ఒక జాబ్తో క్యాంపస్ నుంచి బయటకు వెళ్ళారు. సంతోషం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఆన్ బోర్డ్ అవుతున్నారు. ఆల్రెడీ ఆన్ బోర్డ్ అయ్యి జాబ్స్లోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. రైట్ సార్ ఇప్పుడు ఈ డిగ్రీలో చేరే విద్యార్థులు అంటే ఒక గ్రూప్ని ఎంచుకునే దాంట్లో ఒక ఎత్తు అయితే, ఇప్పుడు డిగ్రీ విద్యలో ఈ విద్యా సంవత్సరం నుంచి మార్పులు వస్తున్నాయి అని చెప్పని అంటున్నారు. అది ఏంటి? వస్తున్నాయండి. అండ్ ఇప్పుడు వరకు గత 3 సంవత్సరాల క్రితం వరకు డిగ్రీ ఎలా ఉండేదంటే 3 గ్రూప్ సబ్జెక్ట్స్గా డిగ్రీ ఉండేది, బీఎస్సీలో ఎస్పెషల్లీ. గత 2 సంవత్సరాల నుంచి ఇది సింగిల్ మేజర్ కాన్సెప్ట్లోకి ఎన్ఈపీ 2020 ప్రకారం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం సింగిల్ మేజర్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఇయర్ నుంచి, ఈ అకాడమిక్ ఇయర్ నుంచి, అండ్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చేరబోతున్న స్టూడెంట్స్కి మళ్ళీ మార్పులు వచ్చినాయి. ఇప్పుడు 2 మేజర్ సిస్టమ్ వచ్చింది. అంటే స్టూడెంట్స్ బీఎస్సీ చదువుతుంటే 2 సబ్జెక్ట్స్ని మేజర్స్గా చూస్ చేసుకోవాలి, ఒక మైనర్ సబ్జెక్ట్ని చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ మైనర్లో కూడా లేటెస్ట్ టెక్నాలజీస్, క్వాంటమ్ కంప్యూటింగు, మిషన్ లెర్నింగు, ఇలాంటి సబ్జెక్ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలాంటిని కంపల్సరీ చేసి కరికులం మార్చారు. అది చాలా అడ్వాంటేజ్ అని కూడా నేను భావిస్తున్నాను. ఆ కరికులం పూర్తిగా అవగాహన చేసుకున్నాం కాలేజీ. దాని ప్రకారమే వస్తున్న స్టూడెంట్స్ని, ఇయర్ అడ్మిట్ అవుతున్న స్టూడెంట్స్ని గైడ్ చేయడం జరుగుతుంది. రైట్ సార్. ఇంతకుముందు అంటే అప్పుడు గతంలో డిగ్రీ అంటే ఆర్ట్స్ గ్రూప్ తీసుకోవటము, లేకపోతే ఎంపీసీ, బైపీసీ తీసుకోవటము అనేది జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి స్టడీలో నేను అనుకున్న విధానం డిగ్రీ కూడా ఇంజనీరింగ్కి ఆల్టర్నేట్ అవుతుందా? అంటే ఇంజనీరింగ్కి డిగ్రీ కానీ, డిగ్రీకి ఇంజనీరింగ్ కానీ ఆల్టర్నేటివ్ కాదండి. ఎప్పుడు కూడా ఇంజనీరింగే, డిగ్రీనే. బట్ ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే, ఎప్పుడు కూడా ఇదివరకటి కన్నా గత 10 సంవత్సరాల నుంచి డిగ్రీ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది. ఇది మల్టీనేషనల్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఐటీ కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, నాన్ ఐటీకి ఎటు డిగ్రీనే బెస్ట్ ఆల్టర్నేటివ్. నాన్ ఐటీ కంపెనీకి సోర్స్ డిగ్రీని ఎప్పుడు కూడా. వీళ్ళు కూడా ఎంఎన్సీ, ఐటీ కంపెనీస్ కూడా డిగ్రీకి దాదాపు ఇంజనీరింగ్ అంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటా, కొంత వేరియేషన్ శాలరీలో ఉండొచ్చు కానీ చాలా ప్రయారిటీ ఉంది. కాబట్టి ఈరోజు డిగ్రీ చదువుతున్నారా, ఇంజనీరింగ్ చదువుతున్నారా అనేది కన్నా కూడా నా దృష్టిలో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీ లేదా బెస్ట్ డిగ్రీ కాలేజీకి స్టూడెంట్ రావాలి. ఎక్కడైతే రైట్ ఎకో సిస్టమ్ ఉంటుందో, స్కిల్ బేస్డ్ ఎకో సిస్టము కాలేజెస్లో ఉంటుందో అలాంటి కాలేజీని మాత్రమే స్టూడెంట్ చూస్ చేసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెరగటం మూలంగా మనకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ డెఫినెట్గా ఎఫెక్ట్ అయింది. అది అందరికీ తెలిసిన వాస్తవమే, ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది ఏం లేదు దాంట్లో. అలానే అన్ని డిగ్రీ కాలేజీలో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ బాగుందని డెఫినెట్గా చెప్పలేం. కాబట్టి కాలేజీ, అది ఇంజనీరింగ్ కాలేజ్ అయినా, డిగ్రీ కాలేజ్ అయినా, స్టూడెంట్ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఏ కాలేజ్ అయితే ఒక ఎకో సిస్టమ్ని వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్గా, ఎడ్యుకేషన్తో పాటు స్కిల్ డెవలప్మెంట్గా తీసుకొస్తున్నారో అలాంటి కాలేజీలోకి స్టూడెంట్ వెళ్ళటం చాలా మంచిది. అది బెస్ట్ ఇంజనీరింగా, బెస్ట్ డిగ్రీ అనేది చాయిస్కి వెళ్ళాలి. ఏదో ఒక ఇంజనీరింగు, ఏదో ఒక డిగ్రీ అవ్వకూడదు. రైట్ సార్. ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థులు ఎలాంటి స్కిల్స్ మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నారు? స్కిల్స్ అనగానే ఎవరికైనా ముందు గుర్తుకొచ్చేది ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ అని అనుకుంటాము. బట్ నా దృష్టిలో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది అది మ్యాండేటరీ స్కిల్. అంటే ఒక స్టూడెంట్ డిగ్రీ చదువుతున్నాడు అంటే ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది మినిమం స్కిల్. అది చాలా మినిమం అంటే మినిమం స్కిల్. కాబట్టి నేను ఇంగ్లీష్లో బాగా మాట్లాడతాను కాబట్టి నాకు జాబ్ వస్తుంది అనుకునే డెఫినెట్ రోజులు కాదు. సో మనం భోంచేయటం ఎంత కామన్ బతకాలంటే స్టూడెంట్ ఇంగ్లీష్ మాట్లాడటం అంత కామన్ అవ్వాలి కంపల్సరిగా. ఇవి కాకుండా ఇండస్ట్రీ స్కిల్స్ చాలా ఉన్నవి. వాటికి ఎప్పటికప్పుడు మా కాలేజ్, ఎస్పెషల్లీ మన ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్, ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో ఏం మార్పులు వస్తున్నాయి, ఏం స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు ఏం స్కిల్స్ కావాలి. లైక్ ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లం కమ్యూనికేషన్ స్కిల్తో పాటు ఎక్కువ టెక్నికల్ స్కిల్స్ డిమాండ్ ఉంది. అది లేటెస్ట్ టెక్నాలజీ స్కిల్స్ బాగా స్టూడెంట్స్ డిమాండ్ ఉంది. ఆ స్కిల్స్ని దృష్టిలో పెట్టుకుని మనము ఎడిషనల్ టెక్నికల్ స్కిల్స్ని లైక్ ఏఐలో కానీ లేకపోతే ఎడిషనల్ అదర్ టెక్నాలజీస్లో కానీ ట్రైన్ చేయటం జరుగుతుంది అకాడమిక్స్తో పాటు. అలానే మేము ఎక్కువ ఫోకస్ చేసేది యాటిట్యూడ్ స్కిల్స్, ఎమోషనల్ స్కిల్స్ కూడా. ఈ రెండు కూడా యాడ్ చేస్తున్నాం. ఎమోషనల్ బ్యాలెన్స్ స్టూడెంట్కి లేకపోతే కనుక జాబ్ చేయటం కష్టమే, వచ్చినా చేయటం కూడా కష్టం అవుతుంది. కాబట్టి జాబ్ తెచ్చుకోవటానికి కాకుండా వచ్చిన తర్వాత కూడా దాన్ని చాలా బాగా చేయడానికి కావాల్సిన ఎమోషనల్ స్కిల్ ట్రైనింగ్ కూడా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో క్యాంపస్లో జరగటం అనేది స్కిల్ ట్రైనింగ్లో ఏఎస్ఎన్ కాలేజ్ ప్రత్యేకత.
వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఈ స్కిల్స్ ట్రైన్ విధానం ఎలా ఉంటుంది? మన కాలేజీలో ఏషియన్ డిగ్రీ కాలేజీలో స్టూడెంట్ జాయిన్ అయినప్పటి నుంచే స్టూడెంట్ అసెస్మెంట్ స్టార్ట్ అవుతుందండి. అంటే స్టూడెంట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ ప్రకారం ఆ స్టూడెంట్ ఎలాంటి ఆలోచన విధానంలో ఉంటారు, దాని నుంచి స్టూడెంట్ని తనకున్న అవకాశాలని ఫస్ట్ సెమిస్టర్లో తెలియజేస్తాం. నువ్వు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నావు, లేదా బీసీఏ చదువుతున్నావు, లేదా బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నావు. సో థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఎలాంటి కంపెనీలు, ఏ జాబ్ ప్రొఫైల్ ఉన్న కంపెనీలు మిమ్మల్ని రిక్రూట్మెంట్కి తీసుకుంటవి, కాబట్టి వాళ్ళకి ఏమి స్కిల్స్ అవసరం అవుతుంది, ఆ స్కిల్స్ ర్యాపిడ్గా మారిపోతున్నాయి. ఎవ్రీ 6 monthsకి 1 yearకి ఇండస్ట్రీ స్కిల్స్ రిక్వైర్మెంట్స్ మారిపోతున్నాయి. అవి ఎప్పటికప్పుడు చూజ్ చేసుకోవాలి. కాబట్టి దీని అన్నిటికి బేస్ ఏంటి అంటే స్టూడెంట్ని యాటిట్యూడ్ వైజ్ సెటిల్ చేయాలి ఫస్ట్. అది చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. అది ప్రయారిటీ స్కిల్గా ఫస్ట్ సెమ్లోనే స్టార్ట్ చేయటం, దాని తగ్గట్టు స్కిల్ ట్రైనింగ్ తీసుకురావటం, ఇంకా అక్కడి నుంచి ఇండస్ట్రీ రిక్వైర్డ్ అన్ని స్కిల్స్ని 1 by 1 చేయటం జరుగుతుంది. సో స్టూడెంట్ రెగ్యులర్గా కాలేజీకి ఉండి కాలేజ్ ఏం చెప్తుందో, ఏ స్కిల్స్ మీద ఫోకస్ చేయమని చెప్తుందో వాటిని కనుక క్యాచ్ చేయగలిగితే చాలా ఈజీగా ప్లేస్ అయ్యే అవకాశాలు ఈ రోజుల్లో ఉన్నాయి. సార్ చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని మావాడు కాలేజీకి వెళ్ళొస్తున్నాడు అనే దాని మీదే వాళ్ళ స్టాండ్ అయ్యి ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రుల్లో కూడా ఈ పిల్లల విద్యా విధానం పట్ల ఎలాంటి మార్పులు రావాలంటారు? తల్లిదండ్రుల ఆలోచనలో మార్పులు రావాలండి. ఎందుకంటే సొసైటీ హెట్రోజీనియస్గా ఉంటుంది. చదువుకున్న తల్లిదండ్రులు ఉంటారు, కొంత అర్థమైన చేస్తున్న తల్లిదండ్రులు ఉంటారు, చదువుకొని తల్లిదండ్రులు ఉంటున్నారు. ఎస్పెషలీ పేరెంట్స్ కనుక ఎడ్యుకేషన్ లేకపోతే వాళ్ళ పిల్లలు సరైన సజెషన్స్ ద్వారా కనుక హైయర్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళకపోతే చాలా ఎఫెక్ట్ అవుతున్నారు వాళ్ళు. కాబట్టి పేరెంట్స్ చదువుకున్న వాళ్ళేమో ఏం ఆలోచించాలంటే ఏ కాలేజీలో చదివితే డెఫినెట్గా ఉద్యోగ అవకాశమే ప్రయారిటీ అవ్వాలండి. ఎందుకంటే చదువుతుంది ఉద్యోగం కోసమే ఎక్కువ మంది. అందులో డిగ్రీ చదువుతున్న వాళ్ళు మధ్యతరగతి కానీ బిలో మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ చదువుతారు. కాబట్టి జాబ్ అనేది దృష్టిలో పెట్టుకుని ఆ జాబ్కు తగ్గ ట్రైనింగ్ ఏ కాలేజీలో వస్తుంది అనేది పేరెంట్స్ ఆలోచించాలి. తర్వాత ఇంజనీరింగ్కి చాలా బెస్ట్ ఆల్టర్నేటివ్ డిగ్రీ అనేది కూడా పేరెంట్స్ ఆలోచించాలనేది నా ఉద్దేశం. సార్, ఇప్పుడు ఈ డిగ్రీ చదువుతాం అనేది కేవలం ఇంటర్నల్గానే చాలామంది ఆలోచిస్తారు, మనం డిగ్రీగా చదువుతుంది అనేది ఆలోచిస్తున్నారు. అయితే ఈ డిగ్రీ విద్య ద్వారా విదేశాల్లో చదవటానికి అవకాశాలు ఎలా ఉంటాయి? బాగున్నాయండి. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఒక కరోనా ముందు, ఎస్పెషలీ కరోనా ముందు వరకు కూడా 16 years స్టడీ అనేది ఒక రూల్ ఉండేది. విదేశాల్లో ఎంఎస్కి అడ్మిషన్ ఇవ్వాలి అంటే స్టూడెంట్ తన కంట్రీలో 16 సంవత్సరాలు విద్య పూర్తి చేసి ఉండాలి. ఇప్పుడు దాన్ని మార్చి 15 సంవత్సరాల విద్యకు కూడా అవకాశాలు కలిగించారు. ఇప్పుడు మన ఏషియన్ డిగ్రీ కాలేజ్ నుంచి ప్రతి ఇయర్ కనీసం 60 నుంచి 70 మంది విదేశాలకు వెళ్తున్నారు. మేము 100 LOR సైన్ చేస్తున్నాను నేను ఎవ్రీ ఇయర్. చాలామంది స్టూడెంట్స్ గత 4-5 ఏళ్లలో కనీసం ఒక 300 మంది స్టూడెంట్స్ మన ఏషియన్ డిగ్రీలో కాలేజీలో డిగ్రీ చదివిన విద్యార్థులు డిగ్రీ విద్యతో విదేశాలకు వెళ్ళారు. యుఎస్కి వెళ్ళారు, యూకేకి వెళ్ళారు, కెనడా వెళ్ళారు, జర్మనీ వెళ్ళారు. రైట్ సార్, చాలా సంతోషం. అయితే ఇప్పుడు ఏఎస్ఎన్ కళాశాల అంటేనే ప్లేస్మెంట్స్కి పుట్టినీళ్ళలాగా అయిపోయింది. చాలామంది అలాగే అనుకుంటున్నారు. అలాగే ప్లేస్మెంట్స్ కాకుండా ఇతర అచీవ్మెంట్స్ కళాశాలలో ఏమున్నాయి? డెఫినెట్గా ముందు అకాడమిక్స్ అండి. అకాడమిక్ అనే ప్లాట్ఫామ్ని స్ట్రాంగ్ చేస్తేనే దాని మీదే మనం ప్లేస్మెంట్స్కి ట్రై చేస్తాం. అకాడమిక్ అచీవ్మెంట్స్ చాలా బాగున్నాయి. అండ్ పాస్ పర్సంటేజ్ అనేది ఈరోజు మినిమం అయింది. అది పెద్ద పాస్ పర్సంటేజ్ బాగుంది అని చెప్పుకోవటం అనేది పెద్ద అవార్డు కాదు అది. ఎందుకంటే మనలాంటి కాలేజెస్లో ఏషియన్ కాలేజీలో 90% పాస్ పర్సెంట్ ఉంటుంది. అది కాకుండా ఎప్పటికప్పుడు కరికులంలో వస్తున్న మార్పులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్న్షిప్స్ వచ్చినవి. ఇంటర్న్షిప్స్లో కూడా మనకి నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. ఇంటర్న్షిప్స్ని స్టూడెంట్స్ని చాలా బాగా చేయించినందుకు ఇంటర్న్షిప్స్ ఏఐసిటి రికగ్నైజ్డ్ మనకి నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. కాలేజీ ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్లోకి, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఒక డిగ్రీ కాలేజీ ఒక స్టెప్యులేటెడ్ పీరియడ్లో ఇన్ని 100 మంది చేత ఇంటర్న్షిప్ని వర్చువల్ ఇంటర్న్షిప్ చేయించినందుకు మనకి అవార్డ్స్ వచ్చినాయి. అలానే బెస్ట్ పెర్ఫార్మింగ్ కాలేజ్ ఇన్ సౌత్ ఇండియా అవార్డు వచ్చింది. అలానే బెస్ట్ పెర్ఫార్మింగ్ ప్రిన్సిపల్ అవార్డు కూడా ఏషియన్ డిగ్రీ కాలేజ్కి వచ్చింది. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. సార్, ఇప్పుడు మన కాలేజీలో నిర్వహించే లైఫ్ స్కిల్స్ ప్రోగ్రాంలో విద్యార్థుల యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? దాని పేరే లైఫ్ స్కిల్స్ అని పెట్టామండి. అంటే స్టూడెంట్కి లైఫ్ ఇవ్వాలనేది ఆ స్కిల్ ప్లాట్ఫామ్ యొక్క
ముఖ్యోద్దేశం. లైఫ్ స్కిల్స్ అనేది మేము పెద్ద మా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీకి పెద్ద ఎసెట్గా భావిస్తాం. ఎందుకంటే లైఫ్ స్కిల్స్ ప్లాట్ఫామ్ మీద కాలేజీగా మేము నేర్చుకుంటాము, స్టూడెంట్కి ఎప్పుడు నేర్పుతూనే ఉంటాం పూర్తిగా. ఈ లైఫ్ స్కిల్స్ అనేది ఎప్పుడు డోర్ ఓపెన్ ఉంటుందండి. ఇండస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది స్కిల్స్ని కాలేజ్ నేర్చుకోవాలి ముందు. ఆ నేర్చుకున్న స్కిల్స్ని రిటర్న్గా స్టూడెంట్స్ డెవలప్ చేయాలి. సో ఈ స్కిల్ ట్రైనింగ్ని చాలా సిస్టమేటిక్గా చేస్తున్నాం, ప్రాక్టికల్గా చేస్తున్నాం. మేము ఉన్నే ఇంగ్లీష్ మాట్లాడటము ద్వారా చేయటం అనేది ఒక స్కిల్ అయితే, ఇంగ్లీష్ మాట్లాడించడం అనేది మేము సోషల్ సర్వీసెస్ చేపిస్తాం. లైఫ్ స్కిల్స్లో భాగంగా సోషల్ యాక్టివిటీ చేపిస్తాం. లైక్ ప్రతి స్టూడెంటు తన టీంతో కలిసి వెళ్ళి డెఫినెట్గా సోషల్ యాక్టివిటీ చేయాలి. అలానే స్కూల్స్కి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్రాజెక్ట్ మీకు చెప్తాను ఫ్యూ మినిట్స్లో. స్టూడెంట్స్ యొక్క యాటిట్యూడ్ని కరెక్ట్గా షేప్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. దాంట్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఒకటి, ప్రతి టీము గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్స్కి వెళ్ళి లేకపోతే హై స్కూల్స్కి వెళ్ళి వాళ్ళ సబ్జెక్ట్ని ఒక 2 days టీచ్ చేయాలి ఆ స్టూడెంట్స్కి. అక్కడ ఆ టీచ్ చేయటం ద్వారా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో టీచర్ విలువ అర్థమవుతుంది. తర్వాత స్టూడెంట్కి అసలు ఎలా ఉండాలనేది అవగాహన ప్రాక్టికల్గా వీళ్ళకి వస్తుంది అనేది ఒక ఉద్దేశం. అలానే 50 years లైఫ్లో దాటిన ఒక 5గురిని వాళ్ళే ఐడెంటిఫై చేసి వాళ్ళతో వెళ్ళి ఆ టీం ఇంటరాక్ట్ అవ్వాలి. వాళ్ళ ద్వారా ఆ లైఫ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నింటినీ కూడా ఈ పిల్లలు నేర్చుకోవటం ద్వారా వాళ్ళకి అర్థమవుతుంది ఎన్ని కష్టాలు పడితే కానీ వాళ్ళు ఏ స్టేజ్కి వచ్చారు అనేది. రెండోది, ఒక టీమ్స్గా ఫామ్ అయిన తర్వాత ప్రతి టీం యొక్క తల్లిదండ్రులతో మాట్లాడాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి, తల్లిదండ్రుల విలువ బాగా తెలియాలి అని. అలానే ప్రతి స్టూడెంట్ తల్లిదండ్రుల మీద ఒక ప్రాజెక్ట్ చేపిస్తాం. అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు 18-19 ఏళ్ళు వచ్చేంత వరకు తల్లి తండ్రి వాళ్ళ లైఫ్లో ఎలాంటి సపోర్ట్ ఇచ్చారనేది ఒక రిపోర్టే సబ్మిట్ చేయాలి కాలేజీకి. ఇలాంటి యాక్టివిటీస్ చేయటం ద్వారా మేము వాళ్ళ యాటిట్యూడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం దానికి బాగా ట్రై చేస్తున్నాం. చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుంది. నేనేం నమ్మానంటే 20-25 ఏళ్ల ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్లో స్టూడెంట్ యాటిట్యూడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే తత్మా స్కిల్స్ని చాలా సీరియస్గా ఫోకస్డ్గా అతను నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకి ఈ టీచర్స్, స్టూడెంట్స్, అలాగే ఈ పేరెంట్స్ రిలేషన్ కూడా ఎలా ఉండాలంటారు? మంచి క్వశ్చన్ అండి. డెఫినెట్గా ఇది చాలా మిస్ అవుతుందండి. అసలు కాలేజీలో ఇప్పుడు మిస్ అవుతుంది స్టూడెంట్కి టీచర్కి రిలేషను, కాలేజీకి పేరెంట్స్కి రిలేషను. నా ఉద్దేశంలో నేను ప్రిన్సిపల్గా నా స్టూడెంట్స్కి పేరెంట్ని. క్యాంపస్లో నేను ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, బట్ నేను ఇక్కడ పేరెంట్ని. కాబట్టి ప్రతి స్టూడెంట్ని సొంత పేరెంట్ లాగానే ఆలోచించాలి. అప్పుడే వాళ్ళ లైఫ్ మీద, వాళ్ళ ఫ్యూచర్ మీద బాధ్యత తీసుకోగలుగుతా. బిజినెస్ లైక్గా ఉండకూడదు ఇది. కాబట్టి లవ్ అండ్ ఎఫెక్షన్ ఫ్లోట్ అవ్వాలి టీచర్స్కి, ప్రిన్సిపాల్కి, టీచర్స్కి, స్టూడెంట్స్ మధ్య అలాంటి బాండింగ్ ఉండాలి. అదే టైంలో పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు తెలియచేయాలి. పేరెంట్స్ బాధ్యత కూడా ఏంటి అంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఆ అబ్జర్వేషన్లో వాళ్ళకేమన్నా కొంచెం అనుమానం వచ్చినా, కొంచెం డీవియేషన్ వచ్చినా ఇమీడియట్గా కాలేజీకి కనుక తెలియజేయగలిగితే, ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉన్నారండి ఇప్పుడు పేరెంట్స్తో రిలేషన్, చాలా సెన్సిటివ్గా ఉన్నాయి. ఎక్కడ ఏం తిడితే ఎక్కడ అలుగుతారో ఏంటో అనే పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో కాలేజ్ సపోర్ట్ పేరెంట్స్ తీసుకోవాలనేది మా ఉద్దేశం. ఏఎస్ఎన్ కాలేజ్ ఆ విషయంలో చాలా బాగుంటుంది. పేరెంట్స్ని చాలా గౌరవిస్తాం, ఎందుకంటే మా స్టేక్ హోల్డర్స్గా పేరెంట్స్ని తీసుకుంటాం మేము. కాలేజీ పేరెంట్స్ కలిస్తే ఇంకా స్టూడెంట్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ ఫ్యూచర్ని షేప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అవును సార్, ఎందుకంటే నార్మల్ స్టూడెంట్ కూడా ఏఎస్ఎన్ కళాశాలలో చేరితే మంచి స్టూడెంట్గా బయటకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మీరు తీసుకునే కేర్ తీసుకోవటమే. రైట్ సార్, ఇప్పుడు ఈ లేటెస్ట్ టెక్నాలజీలో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా విధానంలో ఎలా మేమేం చేసామంటే అండి, ఇప్పుడు డెఫినెట్గా లేటెస్ట్ టెక్నాలజీస్ని 11 ఐడెంటిఫై చేసాం. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మిషన్ లెర్నింగు, క్వాంటమ్ కంప్యూటింగు, డిజిటల్ మార్కెటింగు, పవర్ బిఐ, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇలాంటి ఒక 11, అలాంటి డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి ఒక 11 లేటెస్ట్ టెక్నాలజీ ఏరియాస్ని మేము ఐడెంటిఫై చేసి కోర్స్తో పాటు వాళ్ళు చేసే రెగ్యులర్ బీఎస్సీ, బీకామ్, బీసీఏ కోర్స్తో పాటు ఈ టెక్నాలజీస్లో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కనీసం 4 టెక్నాలజీస్కి వర్చువల్ ట్రైనింగ్ ఇస్తున్నాం. వర్చువల్ ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా సర్టిఫికేట్ బేస్ కోర్సెస్ ఇవన్నీ కూడా స్టూడెంట్ ఊనే కోర్స్ చేయటమే కాదు, దాని మీద అసెస్మెంట్ తీసుకుని సర్టిఫికేట్ సంపాదించాలి. అది అలాంటి ప్లాట్ఫామ్స్ని స్టూడెంట్స్కి మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అలానే యాప్టిట్యూడ్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ను కూడా స్టూడెంట్స్కి ఇచ్చి
వాళ్ళు ప్రాక్టీస్ చేసేటట్టు సర్టిఫికెట్స్ పొందేటట్టు చేస్తున్నాం. సో ఎప్పటికప్పుడు డెఫినెట్గా లేటెస్ట్ టెక్నాలజీస్ని అందిపుచ్చుకోవడంలో, ట్రైన్ చేయడంలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ డెఫినెట్ ఫ్రంట్ లైన్లో ఉంది. రైట్ సార్. ఇప్పుడు విద్యార్థుల నుంచి మీరు ఎలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కొంటున్నారు, వాటిని ఎలా అధిగమిస్తున్నారు? ఈ రోజుల్లో పెద్ద ఛాలెంజ్ అండి విద్యార్థుల నుంచి ఫస్ట్ ఇయర్, ఎస్పెషలీ ఫస్ట్ ఇయర్ చేరే స్టూడెంట్స్లో. ఫస్ట్ ఇయర్ చేరిన తర్వాత మనకున్న సిస్టంలో కొంత మోల్డ్ అవడానికి అవకాశం ఉంది, అవుతున్నారు. బట్ ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్కి ఏది తప్పు ఏదొప్ప కూడా తెలియట్లేదు. అసలు టీచర్తో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు, ఎలా ఉండాలో తెలియట్లా, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలో తెలియట్లా. అంతా ఎమోషనల్గా చాలా ఇన్బ్యాలెన్స్గా ఉంటున్నారు. మొబైల్ అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది వాళ్ళ లైఫ్లో. ఏదైనా మొబైల్కి ఎడిక్షన్ ఎంత దూరం వెళ్ళిపోతుందంటే 1 గంట కూడా దాదాపు మొబైల్ లేకుండా బ్రతకలేరేమో అన్న పరిస్థితులు వాళ్ళు సృష్టించుకున్నారు డెఫినెట్గా. ఇలాంటి స్టూడెంట్స్కి పెద్ద ఛాలెంజ్ మాకేంటంటే వాళ్ళ యాటిట్యూడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది కాలేజీకి నేను గమనిస్తున్న పెద్ద ఛాలెంజ్. ఈ 36 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో ఎన్నో మార్పులు వచ్చేసినాయి. అసలు వేవ్ వచ్చినట్టు స్టూడెంట్స్. ఇదివరకు స్టూడెంట్స్ చెప్తే వినేవాళ్ళు, మంచి చెడు తెలిసేవాళ్ళు. బట్ ఇప్పుడున్న స్టూడెంట్స్కి తను చేసిన తప్పు అని కూడా తెలియట్లా. అది తెలియజేయటానికే చాలా ఛాలెంజ్ అనిపిస్తుంది. మేజర్ ఛాలెంజ్ అయితే అది నేను ఫేస్ చేస్తుంది. ఏది తప్పు ఏది ఒప్పు అని రిలైజ్ అవ్వడానికి, తెలియజేయటానికి కాలేజీ కనీసం 6 నెలలు కష్టపడాల్సి వస్తుంది. రైట్ సార్. ఇప్పుడు ఈ కళాశాల మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ పాత్ర ఎలా ఉండాలి? మేనేజ్మెంట్ పాత్ర చాలా ఇంపార్టెంట్ అండి కాలేజీ, ఎస్పెషల్లీ అన్ఎయిడెడ్ కాలేజ్, డిగ్రీ కాలేజెస్లో. 36 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసిన ఈ కాలేజీలో ఇంత కన్సిస్టెంట్గా పెర్ఫార్మెన్స్ కాలేజీ ఇస్తుంది అంటే దానికి ప్రధాన పాత్ర మేనేజ్మెంటే. దానికి ఈ సందర్భంగా, ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అన్నాబత్తుని శివకుమార్ గారికి ప్రిన్సిపల్గా నా తరపున, ఫ్యాకల్టీ తరపున, కాలేజ్ స్టూడెంట్స్ తరపున ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా విజనరీగా ఉంటారు అకాడమిక్స్గా. తర్వాత కాలేజీలో ఏం చేస్తే మంచిదో అనేది ప్రిన్సిపల్గా ఇన్పుట్స్ ఇచ్చినా, ఫ్యాకల్టీకి ఇన్పుట్స్ ఇచ్చినా ఆలోచిస్తారు. మంచి డెసిషన్ తీసుకోవడానికి మాకు అవకాశం ఇస్తారు. అలానే ఫ్యాకల్టీ పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మా అదృష్టం ఏంటి అంటే మంచి డెడికేటెడ్ ఫ్యాకల్టీ, సీనియర్స్, ఇప్పుడున్న జూనియర్స్ ఎవరైనా కానీ సుమారు 60 మంది ఫ్యాకల్టీతో ఉన్న ఈ కాలేజీ, 60-70 మంది ఫ్యాకల్టీతో. ఫ్యాకల్టీ రోల్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే క్లాస్ రూమ్లో ప్రతిరోజు ఇంటరాక్ట్ అయ్యేది ఫ్యాకల్టీనే. సో ఒక ఫ్యాకల్టీ పాత్ర ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పిందే స్టూడెంట్కి కొంత వేదవాగ్గా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చాలా ముఖ్య పాత్ర ఉంది ఆ విషయంలో. ఈ 2 విషయాల్లో ప్రిన్సిపల్గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఒక ప్రిన్సిపల్కి ఇంత 2 పిల్లర్స్గా సపోర్ట్ మేనేజ్మెంట్ నుంచి, ఫ్యాకల్టీ నుంచి రావటం అనేది మంచి ఆపర్చునిటీ అది ప్రిన్సిపల్గా. దాని మూలంగానే చాలా కన్సిస్టెంట్గా కాలేజ్ పెర్ఫామ్ చేయగలుగుతుంది. సార్, ఇప్పుడు కళాశాలకు ఉన్న అవగాహన ఒప్పందాల గురించి చాలా మార్పులు వచ్చినాయండి. ఇదివరకు MOUs, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ అనేది పెద్ద అవగాహన లేదు, అవకాశాలు లేవు. ఇప్పుడు అంతా వర్చువల్ మోడ్ వచ్చేసరికి మనము డెఫినెట్గా మంచి అవగాహన ఒప్పందాల వాళ్ళకి వెళ్ళాం. వీటిల్లో ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ఒకటి. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అనేది ఒక ఇన్ఫోసిస్ వాళ్ళు క్రియేట్ చేసిన ఒక LMS ప్లాట్ఫామ్. వాళ్ళతో MOU ఉంది మనకి. వాళ్ళ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ లిస్ట్ అయింది. దాంట్లో మన స్టూడెంట్స్ సుమారు 5,000 ఫ్రీ కోర్సెస్ చేసుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. చాలా ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ అది. అది ఒక కోర్స్ రిజిస్టర్ అవటము చేయటమే కాకుండా లేటెస్ట్గా ఏ కోర్సెస్ అవసరమో ఎప్పటికప్పుడు వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. దాంట్లో MOU ఉంది. అలానే 24/7 AI అని, అది చాలా MNC పెద్ద కంపెనీ. వాళ్ళ కాలేజీకి గత 3 ఏళ్ళ నుంచి రిక్రూట్మెంట్కి వస్తా కాలేజీలో ఉన్న లైఫ్ స్కిల్ ప్రోగ్రామ్ ఇంప్రెస్ అయ్యి వాళ్ళ MOU వాళ్ళంతటి వాళ్ళకి ఎక్స్టెండ్ చేశారు. ఆ MOUలో భాగంగా 24/7 AI అనే కంపెనీ రిక్రూట్మెంట్కి వచ్చే 3 నెలల ముందే కాలేజీకి వచ్చి పిల్లలకి వాళ్ళకి ఏం స్కిల్స్ కావాలో వాళ్ళకి డైరెక్ట్గా ఓరియంటేషన్ ఇచ్చి అవసరమైన ట్రైనింగ్ ఇంపార్ట్ చేసి సెలక్షన్కి వస్తుంది. ఆ MOU ఉంది వాళ్ళతో. అలానే ఇన్స్టాక్స్ అని మా స్టూడెంట్స్కి మేము యాప్టిట్యూడ్ ట్రైనింగ్ ఇవ్వటం, ప్రాక్టీస్ చేయడం కోసం ఒక ప్లాట్ఫామ్ వాళ్ళతో MOU ఉంది. అలానే XLR అని సర్టిఫికేషన్ కోర్సెస్ కోసం వాళ్ళతో MOU ఉంది. అలానే ఎడ్యూస్కిల్స్ అని సర్టిఫికేషన్ కోర్సెస్కి వాళ్ళతో MOU ఉంది. ఇలా సుమారు 10 MOUల్లో మనము కాలేజీ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో డిఫరెంట్ డొమైన్స్తో కుదుర్చుకుంటాం మూలంగా. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ MOUల ద్వారా అయ్యే ఖర్చు అంతా కాలేజ్ భరిస్తుంది తప్పితే స్టూడెంట్ నుంచి ఒక్క పైసా కూడా ఛార్జ్ చేయము అసలు ఎడిషనల్గా ఏమి. సార్, ఇప్పుడు వివిధ కంపెనీల ఎంపిక విషయంలో వచ్చిన మార్పుల గురించి కొంచెం తెలియజేయండి. గత 25 ఏళ్ళ నుంచి అనలైజ్ చేస్తే అండి 2015 వరకు
రిక్రూట్మెంట్ ఒక విధానం ఉంది, 15 నుంచి 20 వరకు ఒక విధానం ఉంది. కరోనా వచ్చిన తర్వాత పూర్తిగా రిక్రూట్మెంట్ ప్రొసీజర్స్ మారిపోయినాయి. ఎక్కువ వర్చువల్ మోడ్లో ఎంఎన్సీస్ అని ఎక్కువ వర్చువల్ మోడ్ ప్రిఫర్ చేస్తున్నాయి. మొత్తాన్ని కానీ కొంత రిక్రూట్మెంట్ ప్రొసీజర్ కానీ వర్చువల్గా చేస్తున్నాయి. కాబట్టి ప్రతి స్టూడెంట్కి స్కిల్తో పాటు డిజిటల్ స్కిల్ మ్యాండేటరీ అయిపోయింది. ల్యాప్టాప్ను ప్రాపర్ ఉపయోగించుకోవటం, ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించుకోవటం, ఆ ఇంటర్నెట్ ద్వారా ల్యాప్టాప్ ద్వారా లేదా మొబైల్ ద్వారానే వర్చువల్ ప్రాసెస్ అటెండ్ అవ్వాలి. కాబట్టి వాటిని అటెండ్ అయ్యే ట్రైనింగ్ కూడా కాలేజీ ఇంపార్ట్ చేస్తుంది. ల్యాప్టాప్ యూసేజ్, మొబైల్ యూసేజ్ అంటే వాళ్ళు రెగ్యులర్ వాడటం బాగానే ఉంటుంది, బట్ టెక్నాలజీ బేస్గా ఎలా వాడాలి, తర్వాత ఏఐ బేస్డ్ రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి. అంటే మన ఇంట్లో ఉండి రిక్రూట్మెంట్ అటెండ్ అవుతున్నా కూడా మనం వర్చువల్ కదా ఎలా పడితే అలా చేయొచ్చు, చూస్ చేయొచ్చు అనే ఆలోచన ఉండడానికి వీల్లేదు. 360 డిగ్రీస్లో మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది వర్చువల్గా. కాబట్టి ఎథికల్గా చాలా ప్రాబ్లం అయింది. డైరెక్ట్ కంపెనీ అయినప్పుడు ఏమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయినప్పుడు కొంచెం డీవియేషన్స్ ఉండడానికి అవకాశం ఉంది. కానీ వర్చువల్ మోడ్లో స్టూడెంట్ చాలా ఎథికల్గా ఉంటే తప్పితే, నిజాయితీతో కూడిన ఫేస్ చేస్తే తప్పితే ఈరోజు సెలెక్ట్ అవడానికి అవకాశం లేదు. అందుకని ట్రైనింగ్లో ఎథికల్ వాల్యూస్ కూడా తీసుకొచ్చి దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం జాగ్రత్తగా. సార్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి టెక్నాలజీ యొక్క ప్రభావం ఈ విద్యా విధానం మీద ఎలా ఉంటుంది? బాగుంటుందండి. అసలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది లేకుండా ఏ ఫీల్డ్ లేదండి. ఇంకా అది విద్యా ఎడ్యుకేషన్ సెక్టర్ అవ్వచ్చు, లేకపోతే మీ మీడియా సెక్టర్ అవ్వచ్చు. ఏ అనేది లేకుండా అసలు విద్యా విధానం లేదు. అందుకని ఇప్పుడు కొత్త కార్యక్రమంలో బేసిక్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కంపల్సరీ చేసింది కొత్త కార్యక్రమం గవర్నమెంట్. అది పెద్ద అడ్వాంటేజ్. అలానే అందుకని మనం ఏం చేసామంటే నెక్స్ట్ డెఫినెట్గా క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఫోకస్ ఎక్కువ జరగబోతుందండి. నెక్స్ట్ టెక్నాలజీ కూడా క్వాంటమ్ కంప్యూటింగే. కాబట్టి క్వాంటమ్ సైన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్ని కూడా స్టూడెంట్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ టెక్నాలజీస్కి ఇంపాక్ట్, వీటికి నేను దూరం అవుతానంటే కుదరదు. స్టూడెంట్ ఎందుకు కుదరదంటే చేంజెస్ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళటం తప్పితే అపోజ్ చేయడానికి ఏమాత్రం కుదరదు. టెక్నాలజీ మూలంగా జాబ్స్ పోతాయి అనే పాయింట్ కన్నా కూడా కొన్ని జాబ్స్ పోవచ్చు, అందుకన్నా 10 రెట్లు కొన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి. అది గమనించాలి. కాలేజీ ముందు అది గమనించాలి. టెక్నాలజీస్ వస్తున్నాయి, దాని ఇంపాక్ట్ అకాడమిక్స్ మీద ఉంటుంది, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మీద ఉంటుంది, రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీద ఉంటుంది, స్టూడెంట్ లైఫ్ స్టైల్ ప్రాసెస్ మీద ఉంటుంది. వీటన్నిటిని అవగాహన చేసుకుని ఏ టెక్నాలజీ ఎంత ఇంపాక్ట్ తీసుకొస్తుందో, ఏ రూపంలో ఇంపాక్ట్ తీసుకొస్తుందో స్టూడెంట్కి అర్థమయ్యేటట్టు ముందు చెప్పాల్సింది కాలేజీనే. స్టూడెంట్ తనంతా తను తెలుసుకున్న లోపు ఇంకో టెక్నాలజీ వచ్చేస్తుంది. కాబట్టి దాని మీద 24/7 చెప్పాలి అంటే కాలేజీ అలర్ట్గా ఉండి ఆ టెక్నాలజీస్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉందో, ఆ టెక్నాలజీస్ ఎలా ఉపయోగించుకుంటే తన కెరీర్కి అది బూస్టింగ్ ఇస్తుంది అనేది ఆ స్టూడెంట్కి అర్థమయ్యేటట్టు చెప్పి అది ఇంప్లిమెంటేట్ చేయాల్సిన బాధ్యత కాలేజీకి ఉంటుంది. సార్, అసలు మన ఏఎస్ఎన్ కళాశాలలోనే ఎందుకు జాయిన్ అవ్వాలి స్టూడెంట్? మేజర్ మాది పేరెంటల్ అప్రోచ్ అండి. ప్రతి స్టూడెంట్ని మా పిల్లాడిగా అనుకుని స్కిల్ బేస్గా ట్రైన్ చేసి వాడికి పూర్తిగా అవగాహన అయ్యేటట్టు ఏ స్కిల్స్ అవసరమో అవగాహన తీసుకొచ్చి సుమారు 600 మంది స్టూడెంట్స్ ఒక ఇయర్లో రిక్రూట్మెంట్కి ప్లాన్ చేస్తుంటే వీళ్ళలో ఎవరు ఏ టైప్ ఆఫ్ జాబ్కి సూట్ అవుతారో దాన్ని మనము కరెక్ట్గా డివిజన్ తీసుకొచ్చి ఎవరు ఐటీ జాబ్స్కి సూట్ అవుతారు, ఎవరు బీపీఎస్ జాబ్స్కి సూట్ అవుతారు, ఎవరు నాన్ ఐటీ జాబ్స్ సూట్ అవుతారు అనేది మన లైఫ్ స్కిల్ ట్రైనింగ్లోనే తీసుకొచ్చి వాళ్ళకి ఆ డొమైన్లో ఆ సెక్టర్లో పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇది చాలా రేర్ మోడల్ అండి. డెఫినెట్గా చాలా కాలేజెస్ ట్రై చేసినాయి, కానీ మాకు ఇన్హౌస్ ట్రైనింగ్ ఉండటం అనేది మాకు అడ్వాంటేజ్. అంటే ఈ ట్రైనింగ్ మీద ఏఎస్ఎన్ కాలేజ్ ఎందుకు చేరాలి అంటే ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ అకాడమిక్స్, రెండోది స్కిల్ ట్రైనింగ్ మీద జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయటంలో థర్డ్ పార్టీ మీద ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ డిపెండ్ అవ్వదు అసలు డెఫినెట్గా. సో మనం ఇంకో కాలేజీకి అడ్వైజ్ చేసే పరిస్థితిలోని కాలేజీని 25 ఏళ్లలో పెట్టగలిగాం. అందుకని డెఫినెట్గా డిగ్రీ చేరదలుచుకున్న స్టూడెంట్కి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ మంచి చాయిస్ అవుతుంది, మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులందరికీ నా అడ్వైజ్ ఏంటంటే మంచి ఇంజనీరింగ్ కాలేజీ అంటే ఎక్కడైతే ప్లేస్మెంట్స్కి అవకాశం ఉందో ప్లేస్మెంట్ని దృష్టిలో పెట్టుకుని అలాంటి ఇంజనీరింగ్ కాలేజ్ తెనాల్లో ఉన్న ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ గుంటూరు జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్లేస్మెంట్స్ విషయంలో చాలా ముందున్న కాలేజ్. ఇది గత 25 ఏళ్ళ నుంచి ప్లేస్మెంట్స్లో కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తుంది బెటర్గా.
ఎంతవరకు ఈ కాలేజీ ప్రొఫైల్ ఉంది అంటే చాలా ఎంఎన్సీస్ కూడా ఫైనల్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో ఏఎస్ఎన్ కాలేజ్ విద్యార్థి అంటే ఇంటర్వ్యూలు కూడా లేకుండా సెలెక్ట్ చేసుకున్న రోజులు కూడా ఎవ్రీ ఇయర్ ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులందరూ సరైన నిర్ణయం తీసుకుని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో కనుక చేరితే వాళ్ళ భవిష్యత్తు డెఫినెట్గా బాగుంటుందని నేను చెప్పగలను. అలానే ఈ మొత్తం సిస్టమ్ని బాగా సపోర్ట్ చేస్తున్న మా చైర్మన్ శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారికి, నాకు ఎప్పుడు సపోర్ట్ ఇచ్చే నా ఫ్యాకల్టీ అందరికీ, ప్రత్యేకంగా మేము ఎలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాము ఏ టైంలో చేసినా రెడీగా ఉండి ఆ ట్రైనింగ్ మొత్తాన్ని పొందటానికి ఉండే మా విద్యార్థులకి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలానే అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఇది ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల యొక్క ప్రత్యేకత. ఇది విద్యార్థులకు ఎలాంటి భవిష్యత్తునిస్తుంది, ఆధునిక టెక్నాలజీని ఎప్పటికప్పుడు తను అడాప్ట్ చేసుకుంటూ విద్యార్థులకు అందిస్తుంది. ఆ సిస్టమ్ ఎలా ఉందనే దాన్ని మరి ప్రిన్సిపల్ గారు డాక్టర్ కొలసాని రామచంద్ర గారు సవివరంగా మనకి తెలియజేశారు. ఇది ఈనాటి గెస్ట్ అవర్ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళా కలుద్దాం. నమస్తే.